సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి లడ్డూ పైన చేసిన ఆరోపణలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా చర్చకైతే దారితీసింది. చాలా విమర్శలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక విమర్శలు రావడం కూడా చూస్తున్నాం. అయితే దీని పట్ల హిందూ సంఘాలు మాట్లాడడం, చాలామంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ. ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. ఎంటైర్‌గా ఈ వ్యవహారం చూసుకుంటే ఎటువైపు వెళ్తుందంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు? ఇన్ని విమర్శలైతే ఆయన ఎదుర్కొంటున్నారు. మరి తిరుపతి లడ్డు వ్యవహారం పైన మీ రివ్యూ ఏంటి సార్? మీ ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి ఒక అంటే దానిలో వాడుతున్నటువంటి నెయ్యి, కల్తీ నెయ్యి అనేది వివాదం. ఈ కల్తీ ఎవరు చేశారు? ఆ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టి, దాన్ని అడ్మిట్ చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టి, వాళ్ళని శిక్షించటం అనేది జరగాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఈ విషయం ఎవరు మాట్లాడాలి? శ్యామలరావు గారు మాట్లాడాలి. టీటీడీలో ఆయన బాస్, ఆయన కదా వచ్చి మాట్లాడాల్సింది. కానీ ఎవరు మాట్లాడారు? తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడాడు. తర్వాత సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి ఇష్యూ తెలియగానే ఆయన రోమాలు నిక్కబొడుచుకుని పరమానంద భరితుడైపోయాడు. ఆయన ఎందుకు పరమానంద భరితుడయ్యాడంటే, తిరుమల ప్రసాదం కలుషితం అవుతోంది అనేది చాలా అద్భుతమైనటువంటి టాపిక్. జగన్మోహన్ రెడ్డిని రాజకీయ క్రీడలో నుంచి ఎలిమినేట్ చేయటానికి ఇది వజ్రాయుధాన్ని మించినటువంటి ఆయుధం. అటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం నా చేతికి దొరికింది అని విపరీతంగా సంబరపడి ఉంటాడు ఆయన. ఆ సంబరం కనిపించింది ఆయన మాటల్లో. ఆయన మాటల్లోనే కాదు, లోకేష్ గారి మాటల్లో కూడా. వాళ్ళిద్దరూ ఈ విషయం తెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అనే బాధ కంటే కూడా జగన్మోహన్ రెడ్డిని రాజకీయ క్రీడలో నుంచి తొలగించడానికి ఒక అద్భుత అవకాశం దొరికింది అనేటువంటి ఆనందం, ఆ బాధని ఓవర్కమ్ చేయటం కాదు, అసలు ఆ బాధని పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేసి ప్రస్తుతం విపరీతమైన ఆనందంలో ఉన్నారు వాళ్ళిద్దరు, లోకేష్ అండ్ చంద్రబాబు. ఈ పరమానంద భరితులైపోయి విహెచ్పి వాళ్ళు ఒక మాట అన్నారు, అంత లూజ్గా ఎలా మాట్లాడేస్తారు అవన్నీ నువ్వు అని. నిజానికి వాళ్ళు సెన్సిబుల్గా ఆలోచించారు. ఏం చేయాలి, నీ దగ్గరికి విషయం వచ్చినప్పుడు అది చాలా సెన్సిటివ్ విషయము, ప్రపంచం అంతా ఆయన భక్తులు ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి కొంచెం సంయమనం పాటించి కూర్చుని మాట్లాడాలి, చెప్పాలి. అంతే తప్ప అది అటాకింగ్గా చెప్పాడు ఆయన. చెప్పడమే. ఒక్కసారి ఆయన బయట వింటే, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దైవ కైంకర్యం కోసం వినియోగిస్తున్నటువంటి ప్రసాదాలు, భక్తులకి పంపిణీ చేస్తున్నటువంటి ప్రసాదాలు, వాటి తయారీకి వాడుతున్నటువంటి పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీలు, ఇది ఆ సబ్జెక్టుకి పరిమితమై మాట్లాడలేదు ఆయన. వీళ్ళు ఎంత దుర్మార్గులంటే, వీళ్ళు ఎంత దారుణాలకు ఒడిగట్టారంటే అతని పాలనలో అని మొదలుపెట్టాడు. అది ప్రమాదం. అంటే నీకు ఒక మోటో, నీకు వెంకటేశ్వర స్వామి కాదు టార్గెట్. వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరిగిపోయింది, దాని నుంచి తిరుమలని ప్రక్షాళన చేయాలనేది కాదు కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయాలి. ఈ తపన, ఈ తాపత్రయం, ఈ ఆనందంలో ఆయనకి ఇంకొక అద్భుతమైన విండో ఓపెన్ అయింది. జగన్ క్రైస్తవుడు కాబట్టి ఈజీగా టార్గెట్ చేసుకొట్టేయచ్చు అనేది. అదే జగన్ హిందూ ఉన్నాడు అనుకోండి, నిజానికి అతను క్రైస్తవులకు చేసిందేమీ లేదు జగన్మోహన్ రెడ్డి, కానీ క్రైస్తవుడిగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు. క్రైస్తవుడిగా ఎస్టాబ్లిష్ అయి ఉండటం అనేది ఇంకొక అద్భుతమైన ఆయుధం చంద్రబాబు నాయుడికి. సో చంద్రబాబు నాయుడు దాడి ఎవరి మీద చేశాడు? జగన్మోహన్ రెడ్డి మీద కాదు, క్రైస్తవ సమాజం మీద దాడి. అంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి వస్తే అతన్ని ఎలా దాడి చేసి చంపేస్తారు అనేది ఇక్కడ అర్థమవుతోంది మనకి. హిందూ మత దురహంకార పూరితమైనటువంటి దాడులు, అధికారంలోకి ఇంకొక మతం వస్తే సహించలేని పరిస్థితి, వాళ్ళని తొక్కేయటానికి, లౌకిక రాజ్యాంగ విలువల్ని తొక్కేయటానికి కూడా తెగబడుతున్నారండి చంద్రబాబు నాయుడు అండుకో.
అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి సనాతన ధర్మ పరిరక్షణకు ఒక ప్రత్యేకమైనటువంటి శాఖ ఉండాలి అని ఆయన ఉపదేశించారు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా దీన్ని హ్యాండిల్ చేయటంలో తడబాటుకు గురవుతున్నాడు. తడబాటుకు గురి అవుతున్నాడు అంటే ఇన్ ది సెన్స్ ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఇది తనని పూర్తి స్థాయిలో రాజకీయంగా సమాధి చేయటానికి తెలుగుదేశం పార్టీ సమాయత్తమై రంగంలోకి దిగింది, మన రాజకీయ భవిష్యత్తు అయిపోయింది, అంధకారమే అనే విషయం ఆయనకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డికి. దీన్ని మనం ఏమాత్రం ఉపేక్షించినా మన జీవితం సమాధి అయిపోతుంది, రాజకీయ జీవితం అనేది అర్థమై పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చేయాలి, ఆయన అక్కడ మాట్లాడే విషయంలో ఆయన మళ్ళీ పాత ధోరణిలోకి వెళ్ళిపోయి యాక్టివ్ అపోజిషన్ అనే రోల్ తీసుకుని కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు. పంపిణీ అయ్యింది, మీరు టెస్ట్కి పంపించినటువంటి లడ్డూలు తయారీ ఎప్పుడు అనేది చూడండి, 3 నెలల క్రితమో 4 నెలల క్రితమో లడ్డూలు ఇప్పుడు టెస్ట్కి పంపించారా, లేకపోతే వచ్చిన రిపోర్టు 3 నెలల క్రితందా 4 నెలల క్రితందా, ఆ లడ్డూలు ఏ డేట్లు తయారైనాయి అనేది ఒకటి చూడాలి. రెండోది, ఇప్పటికీ ఆ నెయ్యి జరుగుతోందా, లోపలికి వెళ్తోందా కల్తీ నెయ్యి, తిరుమలలో ఉండేటువంటి ల్యాబ్ ఏం చేస్తోంది, నిద్రపోతోందా. ఆయనేమో వనస్పతి ఉన్నది అని చెప్పాడు, వనస్పతి అవశేషాలు ఉన్నాయని శ్యామలరావు మొదటి స్టేట్మెంట్. అంటే ఏం చెప్పాడు ఆయన, ఏవి ఉన్నాయి దానిలో వనస్పతి అవశేషాలు అంటే ఆయన సెన్స్ ఏమిటి అంటే వెజిటబుల్ కంటెంట్ ఉంది దానిలో అని చెప్పాడు ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, యానిమల్ కంటెంట్ ఉందని చెప్పారు. వెజిటబుల్కి యానిమల్కి ఉన్నటువంటి తేడా. శ్యామలరావు అక్కడ ఉండేవాడు, ఆయన మాట్లాడాలి. ఆయన వెజిటబుల్ అన్నాడు, ఈయన యానిమల్ అన్నాడు. తాను వెజిటబుల్ అనేసి తప్పు చేశానేమో అని శ్యామలరావు గారు పశ్చాత్తాపడిపోయి ఇమ్మీడియట్గా మళ్ళీ ఆయన కూడా డైలాగ్ మార్చి యానిమల్ అయి ఉండొచ్చు, మేబీ ఛాన్సెస్ ఈజ్ దేర్ అన్నట్టుగా మాట్లాడాడు. ఇదొక విచిత్రం. ఈ గందరగోళం అంటే చంద్రబాబు గారికి అక్కడ కల్తీ జరిగింది అనేది అసలు వెర్రీ ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక సమాధి చేసేయచ్చు, ఈ అకౌంట్లో వైసీపీని రాష్ట్రంలో నుంచి తీసేసి హిందూ మహాసముద్రంలో పారేసి చంపేయచ్చు అనేది ఆయనకి ఒక పిక్చర్ వచ్చేసింది. దాని నుంచి ఎలా తనని తాను కాపాడుకోవాలి, తన పార్టీని ఎలా కాపాడుకోవాలనే గోల్లో జగన్మోహన్ రెడ్డి గారు అగ్రెసివ్గా పెడుతున్నాడు. అది మానేసి ఆయన చేయవలసిన పని ఏంటంటే, అయ్యా తప్పు జరిగింది అనేది చెప్తున్నారు, ఓకే, మీరు అనవసరంగా దీన్ని రాజకీయం చేయకుండా ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి, ఎవరో రిటైర్డ్ జడ్జి కాకుండా, రిటైర్డ్ జడ్జి చేస్తే చెయ్యండి, లేదు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయండి, ఫ్యాక్ట్స్ ఏమిటనేది బయటకు తీసుకురండి, ప్రజాక్షేత్రంలో పెట్టండి. నేరం జరిగినప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్లే శిక్షార్హులు. సుబ్బారెడ్డి గారు నేరం చేశాడంటే ఆయన్ని ఉరితీయండి తిరుమలలో. లేదు కరుణాకర్ రెడ్డి భూమన, అతని వైపు నుంచి తప్పు జరిగిందంటే అతన్ని ఉరితీయండి. నేను కూడా ఉరిశిక్షకు సిద్ధమే. ముందు విచారణ జరపకుండా అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేసి పొలిటికల్ మైలేజ్ పొందే ప్రయత్నం మానేయండి. మనం రాజకీయంగా చూడొద్దు వెంకటేశ్వర స్వామి వ్యవహారం. దీన్ని భక్తిభావంతో చూద్దాం. వెంకటేశ్వర స్వామికి న్యాయం జరగాలి, ఆయనకి మంచి ప్రసాదం వెళ్ళాలి. దానికోసం మీరేం చేయగలరు, నేనేం చేయగలను అనేది కలిసి ఆలోచిద్దాం. అంతే తప్ప నన్ను బదనాం చేయడానికి ఇది ఒక అద్భుతమైన వెపన్ అని మీరు చూస్తే మీ కాన్సన్ట్రేషన్ వెంకటేశ్వర స్వామి మీద కంటే నా మీద ఎక్కువ పెట్టినట్టు అని అర్థమవుతుంది. ఇలా మాట్లాడి ఉంటే ఆయన ప్రెస్ మీట్లో అద్భుతంగా ఉండేది. అది కాకుండా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తూ ఆయన చంద్రబాబు మీద దాడి చేస్తూ కోర్టులో కేసేశారు వీళ్ళు. దీనిలో నిజాలు బయటకు రావటం కోసం మీరు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని చెప్పి న్యాయస్థానాన్ని కోరుతూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశాడు వైసీపీ నుంచి. సో అదొక అంటే జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది సీన్, ఏ లెవెల్లో చంద్రబాబు నాయుడు ఈ గేమ్ ఆడబోతున్నాడు అనేది అర్థమైంది.
ఆ భయంతో చాలా అప్రమత్తంగా ఆయన అడుగులేస్తున్నాడు. ఇది టోటల్గా ఈ తిరుమల ఎపిసోడ్కి సంబంధించి. కల్తీ జరిగిన మాట వాస్తవమే, జరగలేదని ఎవరూ అంటలేదు. దాన్ని రాజకీయ క్రీడకు వాడుకుంటావా, లేకపోతే తిరుమల పరిరక్షణకు వాడుతున్నావా? తిరుమల పరిరక్షణే నీ ప్రథమ ప్రాధాన్యత అయ్యుంటే రాజకీయ విమర్శల కంటే దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉండేవాడివి. ఎంక్వైరీ వేసి వెంటనే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి నేరస్తులు ఎవరైతే వాళ్ళని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కేసు పెట్టి లోపలేసాయి. దీనికి ఇంత గొడవ చేయటం ఎందుకు? దీనికి ఇంకొక కోణం ఉంది. జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు చేసిందేమీ లేదు, కానీ క్రైస్తవుడు అవటం అనేది ఒక అడ్వాంటేజ్గా మారింది దీనికి. ఆ అడ్వాంటేజ్ తెలిసిన తర్వాత అసలు ఆయనకి ఇంకా నిలవలేకపోతున్నాడే. ఇది విపరీతంగా ఎక్స్పోజ్ అయితే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మాత్రమే కాదు, భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజం ఈయన మీద దాడి చేసే అవకాశం ఉంది. అవును. అంటే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి అయితే అతన్ని కార్నర్ చేయడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయనే విషయం చంద్రబాబు నాయుడు ప్రపంచానికి చెప్తున్నాడు ఒక టీచర్ లాగా. సో ఇతన్ని కొంచెం ప్రత్యేక మనసుతో ప్రత్యేక దృష్టితో చూడండి అని అట్నుంచి ఒక ప్రకటన వస్తే ఏమైపోతాడు చంద్రబాబు? కాంప్లెక్సిటీ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఉన్నటువంటి కేసు ఇది. అంత ఈజీ వ్యవహారం కాదు లడ్డు వ్యవహారం. ఇది చాలామంది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. అందుకని సాధ్యమైనంత సెన్సిటివ్గా వ్యవహరించాలి. కానీ చంద్రబాబు గారు మొరటు పద్ధతుల్లో వెళ్ళిపోతున్నాడు. ఈ మొరటు పద్ధతులను కాసేపు ఆపి ఆయన కూడా సౌమ్యంగా వచ్చి వెంకటేశ్వర స్వామికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ కేసులో ఆయన జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది ప్రమాదం. దీన్ని అందిపుచ్చుకోవటానికి పవన్ కళ్యాణ్ ఆయన ఒక అడుగు ముందుకేసి జాతీయ స్థాయిలో ఒక సనాతన ధర్మ పరిరక్షణకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలని ప్రకటించాడు. దాని మీద ప్రకాష్ రాజు రియాక్ట్ అయ్యాడు, రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యాడు. అంటే అందరికీ అర్థమైంది ఇది కొంచెం సెన్సిటివ్ ఏరియా. ఆ సెన్సిటివ్ ఏరియాలో ఏం మాట్లాడాలని ఆచితూచి మాట్లాడాలి అనేది అర్థమైంది. అదే సెన్సు